పైన అయితే చూడొచ్చు, కార్ అయితే కిందకు వచ్చేసింది. మొత్తం వీళ్ళ ఎనర్జీ లెవెల్ చూస్తే మస్తు ఉంది. మాకు కూడా అంత ఎనర్జీ అయితే లేదు. మన ఆర్మీ సార్ అయితే హాయ్ అంటున్నాడు. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము కార్గిల్కి, సోన్మార్గ్ నుంచి. వ్యూ అయితే చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. అంటే పొద్దునేమంటే 9 వరకు ఏమంటే వర్షం పడింది, మళ్ళీ సడన్గా ఏమంటే క్లైమేట్ ఏమంటే కొంచెం ఎండ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటే లైట్గా ఏమంటే వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఏమంటే లాస్ట్ 3 days నుంచి అయితే వర్షం అయితే పడుతుందంట అని లోకల్స్ చెప్పారు. మన బైకర్స్ అయితే మనకు హాయ్ చెప్తున్నారు. అంటే చాలామంది ఉన్నారు బైకర్స్ ఇక్కడ, మన తెలుగు వాళ్ళైనా సరే చాలామంది, మ్యాక్సిమం అంటే మహారాష్ట్ర నుంచి వస్తున్నారు ఇక్కడ. మొత్తం వ్యూ అయితే చూసుకోవచ్చు, అదిరిపోతుంది వ్యూ అయితే. అంటే ఇక్కడ ఏమంటే ఈరోజు మేము ఏమంటే 1 night స్టే చేసాము, మంచి మంచి ఫొటోస్ అయితే దిగాము. పొద్దున్నే ఏమంటే ట్రెక్కింగ్ అయితే వెళ్ళాము, ఫొటోస్. ఇక్కడ ఏమంటే సోన్మార్గ్లో ఏమంటే ఆర్మీ, మన ఆర్మీ సార్ అయితే హాయ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటే సోన్మార్గ్లో ఏమంటే ఒక ఆర్మీ బేసే ఉంది. అంటే అబ్సల్యూట్లీ ఏమంటే సినిమా టైప్లో ఉంది, అది చాలా బాగుంది. అది మీరైతే ముందైతే వ్యూ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంది వ్యూ అయితే. అంటే మేము ఎప్పుడైతే శ్రీనగర్ నుంచి అయితే క్రాస్ అయ్యామో అంటే సోన్మార్గ్ వచ్చే రూట్ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ద్రాస్కి అయితే 58 kilometers అక్కడైతే స్టే ఉంది మాకు. అక్కడైతే కొంచెం ఏమంటే మేము ఆగాలి, పని ఉంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. అంటే చాలా బాగుంది అంటే మాకు బాగుంది. అంటే మొత్తం కర్వ్ సెట్ వస్తున్నాయి, పాము లేకపోతుంది. ఇక్కడైతే రైట్ సైడ్ ఏమంటే మస్తు సీనరీ ఉంది. ఇక్కడ క్యాంప్ వేస్తున్నారు చాలామంది. మేము ఏమంటే క్యాంప్ వేద్దాం అనుకున్నాం కానీ బట్ ఏమంటే చలికి అయితే వేయలేమనిపించింది లాస్ట్కి. అంటే పొద్దున్న అంటే ఎర్లీ మార్నింగ్ 4కి ఏమంటే 0 degrees అయిపోయింది ఇక్కడ టెంపరేచర్. ఇంకా పోను ఇంకా మైనస్ కూడా పోద్ది. ఇక్కడ ఏమంటే గొర్రెలకి ఏమంటే తోకైతే పెద్దగా ఉంది, వెనకాలైతే మేకలు ఉన్నాయి. మేకలు కదా చూడొచ్చు, మధ్యలో బొచ్చు అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. ముందైతే వ్యూ అయితే చూసుకోవచ్చు, అదిరిపోతుంది ముందు. ఇప్పుడు మొత్తం ఏమంటే టోటల్గా ఏమంటే మంచుగొండల దగ్గర వచ్చాము ఇప్పుడు. అంటే బైక్స్ కూడా ఏమంటే ఎక్కలేకున్నాయి, అంటే లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి బైక్స్ అయితే ఎక్కలేకున్నాయి. చాలా కష్టం ఉంది ఎక్కాలంటే. మీరైతే హాయ్ చెప్తున్నారు, హాయ్. ఆ పక్కన చిన్నపిల్లలు అయితే హాయ్ హాయ్ మొత్తం ఎగ్జైట్ అవుతున్నారు వాళ్ళైతే. ముందైతే వ్యూ అయితే చూడచ్చు, చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ. అంటే కింద ఏమంటే క్యాంప్స్ వేస్తున్నారు, మళ్ళీ క్యాంప్స్ వేస్తున్నారు. దాంతోపాటు ఏమంటే ఆర్మీ బేస్ కూడా ఉంది అక్కడ. పైన అయితే చూడొచ్చు, కార్ అయితే కిందకు వచ్చేసింది, మొత్తం డ్యామేజ్ అయింది కారు. అది మీకు కనిపిస్తుంది లేదు కానీ మొత్తం కారు మొత్తం డ్యామేజ్ అయింది. మొత్తం వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, కానీ రోడ్స్ కూడా ఏమంటే అలానే ఉన్నాయి. మొత్తం దమ్దమ్ చేస్తుంది మాకైతే రోడ్స్ అయితే. అసలైన సినిమా ఇప్పుడే మొదలైంది మాకు. అంటే ఇక్కడ లోకల్స్ కదా అలవాటు ఈ రోడ్స్. వాళ్ళు ఏమంటే మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, చలి ఎక్కువ ఉందంటే. ఉంటుంది మేబీ. మొత్తం రోడ్డు మొత్తం ఏమంటే చాలా డేంజర్ ఉంది. కొంచెం అటు ఇటు అయినా ఏమంటే డైరెక్ట్ లోయలో అయితే పడిపోతాం. మీరే చూసుకోవచ్చు ఎంత డేంజర్ ఉంటుంది రోడ్ అయితే. బాబాయ్ ఇలా ఉంటే రోడ్ ఇలా కష్టమే కదా. కొంతసేపు ఏమంటే ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని అయితే వచ్చాం. ఆ కింద నుంచి అయితే పైకి వచ్చాం. కార్ ఏమంటే ఇక్కడ పడిపోయింది. అంటే కింద ఏమంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ అయితే పడిపోయింది కారు. ఇక్కడ నుంచి కనిపించదు. ఇక్కడ నుంచి కింద చూస్తే ఏమంటే మాకు భయం వేస్తుంది. ఇక్కడ ఏమంటే చిన్న టెంపుల్ ఉంది, ఇక్కడైతే ఆగాం. మీకైతే చూపిస్తాను కింద వ్యూ అయితే ఎలా ఉందో చూసుకోవచ్చు. బా కార్ ఏమంటే ఎగ్జాక్ట్గా అక్కడే పడి ఉంది. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. వీళ్ళ ఎనర్జీ లెవెల్ చూస్తే మస్తు ఉంది. మాకు కూడా అంత ఎనర్జీ అయితే లేదు. ఏజ్ అంటారు ఇక్కడ. ఏజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు బాబు, చాలా ఏజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. చూసుకోండి అసలు చాలా అంటే పెద్ద వాళ్ళు వస్తున్నారు. మీరేమంటే ఇంకా ఏజ్ లేదు ఆగిపోతారు ఇక్కడ. యాక్చువల్లీ ఏమంటే చాలా మంది ఏమంటే మాకు సజెస్ట్ చేసింది ఏమంటే ఏజ్ లేదన్నారు. కానీ ఏమంటే మందు తాగిన ఏజ్ ఉంటుంది, సిగరెట్ తాగిన ఏజ్ ఉంటుంది, కానీ ఇలాంటి ప్లేస్ రావడానికి అయితే ఏజ్ ఉండదా చెప్పండి. అంటే వచ్చే వాళ్ళని కూడా అయితే చెడదొబ్బుతారు చాలా వరకు. బాబు
పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఈ ఏజ్ ఏమంటే 75 అక్కడ 80+ అంట. నైస్ టు మీట్ యూ సార్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. किसी को हाँ हाँ कारगिल बाइक पे गया था. हाँ मेमोरी रहेगा ना एक. అసలు లడేగా నీ మహానుభావుడు. నందాని ఏమంటే జమ్మూ కాశ్మీర్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమంటే నేను వీడియోస్లో ఏమంటే జమ్మూ కాశ్మీర్ చెప్పాను. నందా ఏమంటే ఇది జార్ఖండ్ రా అన్నాడు. కానీ లాస్ట్కి ఏమంటే చూసుకుంటే ఏమంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నాం మేము. అప్పుడప్పుడు ఏమంటే మా హ్యాకర్ ఏమంటే కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. మొత్తం ఏమంటే కొండలు ఏమంటే కట్ చేసి అయితే రోడ్ వేసి ఉన్నాడు మధ్యలో. చూసుకోవచ్చు మీరైతే రోడ్ వేసినట్టుగా సలాం అయితే కొట్టాలి మనం. ఏమంటే ఒక 35-45 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమంటే చిన్న స్పాట్ అయితే ఉంది ఫొటోస్కి అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏమంటే ఐ లవ్ జోజిల్లా అని ఉంది. చాలామంది ఏమంటే అదే పిక్స్ అయితే తీసుకున్నారు. ఇది ముందైతే చూసుకోవచ్చు వ్యూ అయితే మస్తు ఉంది. ఇక్కడ పోను ఏమంటే వ్యూ అయితే ఇంకా పెరుగుతూ పోతుంది కానీ తగ్గడం లే. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ముందైతే పెద్ద లోయ ఉంది. పెద్దది కదా, చాలా పెద్ద లోయ. పా మస్తు ఉందా బాబు ప్లేసెస్ అయితే. ఇక్కడైతే చిన్న స్టాప్ అయితే తీసుకోవాలి. వాడేవాడు చాలా ఫాస్ట్గా అవుతున్నాడు. పైన అయితే చూసుకోవచ్చు మొత్తం ఐసే. అక్కడ మొత్తం మేఘాలతో అయితే కవర్ అయిపోయింది. నేను వ్యూ అయితే అదిరిపోయింది. వర్త్ వర్మ మా ట్రిప్ పైసలు వర్త్. లొకేషన్ అయితే మస్తుంది. అంటే మేము పెట్టిన ట్రిప్కి అయితే పైసలు అయితే వర్త్, చాలా వర్త్. బడ్జెట్ వీడియో ఏమంటే మొత్తం ట్రిప్ అయిన తర్వాత పెడదాం మనం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ అది. అంటే ఇండివిజువల్గా అయితే బడ్జెట్ అయితే వేసుకున్నాం మేము. అంటే ఆ 390కి ఏమంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు ఆ R15కి ఏమంటే ఒక బడ్జెట్ ఉంటుంది. మన ఐలాగా ఒక బడ్జెట్ ఉంటుంది. సపరేట్ బడ్జెట్ ఉంటుంది. అదే అందరినీ ఏమంటే ఒకసారి కూర్చోబెట్టుకుని మనం మాట్లాడుకున్నాం దాని గురించి. 1 వే రూట్ ఇది. అందువల్ల ఏమంటే ట్రాఫిక్ అయితే కొంచెం ఉంది. ముందేమంటే చిన్న రివర్ పాస్ అయితే ఉంది. గుంటలు ఉంటాయి అక్కడ. కమల్ అయితే హాయ్ అంటున్నాడు. సత్తి ఏమంటే చిల్లర పనులు చేస్తాడు జాకెట్ లేకుండా. చెప్పాం కదా చిన్నపిల్లలు అయిపోయామని. షూలకైతే వాటర్ అయితే వెళ్ళిపోయాయి. రైడ్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్. ఇక్కడైతే రైట్ సైడ్ ఏమంటే అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే స్నో స్కూటర్స్ ఉన్నాయి, ప్లస్ ఏమంటే రోప్ ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే రోప్ అయితే తెలియదు కానీ స్నో స్కూటర్స్ అయితే చూసాము. అంటే రోప్ అయితే తెలియదు కానీ స్నో స్కూటర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. చాలామంది ఏమంటే ఫుల్ చిల్ అవుతున్నారు ఇక్కడ. అంటే మంచి కోసం ఏమంటే మనం రావాల్సింది ఇక్కడ కాశ్మీర్కి. కార్ పడిపించాడైతే చాలా భయం వేసింది మాకు. ఎందుకంటే ఆడేమంటే సడన్గా ఏమంటే స్లోప్ ఇలా ఉంది. కొంచెం సైడ్కి వెళ్ళాలంటే మొత్తం కిందకి వెళ్ళిపోతాం. ఇంకేమంటే మౌంటైన్స్ ఆర్ హెవెన్ అంటారు కదా, లాస్ట్గా హెవెన్లో కలుస్తాం. ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం మౌంటైన్స్ అయితే ఫుల్ ఐస్తో కవర్ అయింది. అంటే ఇది మోడరేట్ ఐస్ ఇది మాత్రం. ఇంకా జనవరి అయితే ఫుల్ కవర్ అయిపోద్ది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్. యు ఆర్ ఎట్ ద జోజిల్లా ఆల్టిట్యూడ్ 11,649 feet దగ్గర ఉన్నాం. మొత్తానికైతే కార్గిల్కి అయితే ఇంకా 96 kilometers ఉంది. లొకేషన్స్ అయితే చూసుకోవచ్చు మస్తు లొకేషన్స్ అయితే చాలా మంచిగా ఉంది. ఇది జస్ట్ ఏమంటే లొకేషన్స్ శాంపిల్స్ మాత్రమే, ఇంకా మొత్తం మంచిగా ఉంటుంది. అన్న వాళ్ళైతే లదాఖ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే బ్యాక్ అయితే వెళ్తున్నారు వాళ్ళు. అడ్వెంచర్ బైక్స్ వచ్చే రూట్లో ఏమంటే మనం అయితే R15 వేసుకుని వెళ్తున్నాం. అట్లా ఉంటుంది మరి మనతోని. మొత్తానికి వ్యూ అయితే ఎదిరిపోతుంది ఇక్కడ. అంటే ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం ఇక్కడికి. అంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి.
ఇక్కడ ఏమంటే గోప్రో కూడా ఏమంటే మాకు హ్యాండ్ ఇస్తుంది. కమల్ నంద వాళ్ళైతే ముందున్నారు. లారీ డ్రైవర్స్ కూడా ఏమంటే చాలా పైకి వస్తున్నారు. ఇక్కడ చాలా పైకి వచ్చి కట్ చేస్తున్నారు. వెల్కమ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్. ఇంకా లేక్ ఏమంటే 313, కార్గిల్ ఏమంటే 84 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ ఏమంటే బార్డర్ సెక్యూరిటీ అయితే చాలా టైట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. లదాఖ్ గురించి ఏమంటే రీల్స్లో మాత్రం చూసాం మేము, కానీ ఫస్ట్ టైం ఏమంటే మాకు కళ్ళతో చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అవుతుంది మాకు. ఇంకా ఏమంటే లదాఖ్ అయితే ఇంకా ఎంటర్ కాలేదు. ఈ కార్గిల్కి ముందే ఏమంటే మొత్తం దమ్దమ్ అవుతుంది మాకు, మొత్తం హ్యాపీగా ఉంది. మా లాంటి ఎర్రి కొండలు ఏమంటే ఈ మట్టి కొండల మధ్యలో అయితే వెళ్తున్నాము. మాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమంటే అగ్రికల్చర్ అయితే ల్యాండ్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి. అంటే వాళ్ళు ఏమంటే ఏదో పూలు సంథింగ్ ఏదో వేస్తున్నారు, చిన్న చిన్నవి వేస్తున్నారు. మళ్ళీ ఘాట్ రోడ్ సెక్షన్ స్టార్ట్, మళ్ళీ ఘాట్ రోడ్ మొదలు. కానీ రోడ్ అయితే బాగుంది, అక్కడలాగా అయితే లేదు. సోన్మార్గ్ దగ్గర లాగా అయితే లేదు రోడ్. ఇక్కడైతే బాగానే ఉంది. ఇక్కడ మాకు రైట్ సైడ్ ఏమంటే ఒక చిన్న రివర్ అయితే ఫ్లో అవుతుంది. రివర్ పేరు అయితే నాకు తెలియదు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే చిన్నపిల్లలు ఏమంటే మాకు హాయ్ చెప్పారు. బైకర్స్ వెళ్తే మాత్రం మస్తు రియాక్షన్స్ ఉంటాయి చిన్నపిల్లలవి. సత్తి ఏమంటే క్యాన్ అయితే కొన్నాడు 10 లీటర్స్. ఇక్కడ ఏమంటే పామాయిల్ తక్కువ దొరుకుతుందంటే ఎవడో లోకల్ ఏమంటే పామాయిల్ ఏమంటే తక్కువ దొరుకుతున్నాడు. మా వాడైతే క్యాన్ అయితే కొనేసాడు. ఇక్కడ చింటూ కాదు పామాయిల్ ఏమంటే తక్కువ దొరుకుతున్నాడు లోకల్ వాడు, అందువల్ల ఏమంటే క్యాన్ కొనేసాడు. ఇంటికి తీసుకుపోను అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మొత్తానికి ఏమంటే ద్రాస్ అయితే క్రాస్ అయిపోతున్నాం. కానీ ద్రాస్లో కూడా ఏమంటే మాకు వైజాగ్ అయితే దొరకలేదు. అంటే ప్రతి ఒక్కరు ఏమంటే ముందుకెళ్ళని అంటున్నారు. ముందైతే పక్కా దొరుకుతుంది అంటున్నారు. మమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయట్లేదు వాళ్ళు. అంటే ఇక్కడే ముందు కూడా దొరుకుతుందని చెప్పేస్తే మేము ఎక్కడ డిసప్పాయింట్ అవుతామని ముందుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. పక్కా అన్నారు, 100% అన్నారు. చూడాలి కార్గిల్లో ఉన్న దొరుకుతా లేదని. ఈ ప్లేస్లో అయితే పర్లేదు, కొంచెం ఎండ అయితే పడుతుంది. ఇక్కడ మాకు ఏమంటే కొంచెం వెచ్చగా అయితే ఉంది. ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు, ఇల్లు అయితే కట్టారు కొండపైన. మీకు ఇక్కడ వరకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కా ఏమంటే అందరికి షేర్ చేయండి. ప్రజెంట్ మనం ఏమంటే ఖర్బూలో ఉన్నాం. ఇది ఖర్బూ క్యాంప్. ఇది అంటే ఆర్మీ వాళ్ళది. ఇది అంటే ప్రతి ఒక్క విలేజ్లో ఏమంటే ఆర్మీ వాళ్ళ క్యాంప్ అయితే పక్కా ఉంది. ఇప్పుడైతే చూసుకోండి మీరు, వ్యూ ఇంకా చాలా బాగుంది. పోను ఏమంటే ఇంకా బాగుంటుంది కూడా. ఇంకా ఏమంటే కార్గిల్కి జస్ట్ 13 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తానికి అయితే చాలా స్టంట్స్ అయితే చేస్తున్నాం మేము. బాబోయ్, ఒక చిన్న కొటేషన్ అయితే ఉంది, ఇఫ్ యూ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ అని. మొత్తానికి అయితే మేము డ్రీమ్ అయితే చేసినాం, మొత్తానికి అయితే సాగిస్తున్నాం దాన్ని. ఇక్కడ ఏమంటే ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంది. అలానే ఏమంటే చాలా డేంజర్గా కూడా ఉంది. అంటే ఫుల్ కర్వ్ వస్తుంది. మొత్తానికైతే ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమంటే కార్గిల్కి అయితే రీచ్ అయిపోతాం. ఇంకా ఏమంటే కార్గిల్కి అయితే 5 కిలోమీటర్స్ ఉంది. లేక్ ఏమంటే 225 కిలోమీటర్స్ ఉంది. కార్గిల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. చెక్ పోస్ట్ కాడ ఏమంటే ఒక అన్న ఏమంటే రూమ్ అయితే ఇస్తా అన్నాడు. చూద్దాం రూమ్ అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, అంటే రాళ్ళైతే కింద పడకుండా అయితే మొత్తం అయితే మెష్ చేస్తున్నారు. అంతా ఏమంటే మట్టి కట్టడాలు ఇవి. पाकिस्तान प्रॉपर्टीज कौन से पे पाकिस्तान प्रॉपर्टीज? हाँ पाकिस्तान के है. अभी पाकिस्तान का इंडिया का है. అన్న ఏమంటే మొత్తం ఏమంటే పాకిస్తాన్ ప్రాపర్టీస్ అంటున్నాడు. అంటే పాత బిల్డింగ్స్ మొత్తం పాకిస్తాన్ ప్రాపర్టీ అంటున్నాడు. పాకిస్తాన్ అంట. మొత్తానికి పాకిస్తాన్ కూడా వచ్చేసాం. ఇంటర్నేషనల్ రైడ్ ఇప్పుడు ఇది. వితౌట్ పాస్పోర్ట్ అండ్ వీసా వి క్రాస్డ్ ద బార్డర్.
कारगिल नेम అంటే ఈ అన్నయ్య మాకు హెల్ప్ చేసింది थैंक यू सो मच भैया रूम देने के लिए हाँ भैया अगर कोई हमारे वीडियो देख आएगा तो उनको थोड़ा डिस्काउंट दे दो भैया हाँ हाँ थैंक यू सो मच भैया मैं डिस्काउंट हाँ ठीक है बाकी भाई को यूट्यूब चैनल को सब्सक्राइब एंड शेयर वेयर कर लेना हाँ थैंक यू సో మచ్ భయ్యా మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఏమంటే 7 కిలోమీటర్స్లో ఏమంటే పాకిస్తాన్ బార్డర్ అయితే ఉందంటున్నారు దాన్ని కూడా చూద్దాం ఈరోజు